వివరించడం, ప్రతి చోట వివరించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్మల్ జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడమే ధ్యేయంగా ఒక వినూత్న కార్యక్రమాన్ని కళాకారుల ద్వారా పల్లె పల్లె నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత సో మన ఈరోజు తెలంగాణ ఫార్మేషన్ డే స్పెసిఫిక్గా ఈరోజు తీసుకోవడం జరిగింది. ఈరోజు నుంచి మన డ్రగ్ ఫ్రీ నిర్మల్ ఒక కమ్యూనిటీ అవుట్రీచ్ ప్రోగ్రామ్ పోలీస్ డిపార్ట్మెంట్ కోఆపరేషన్ తోటి, ప్రెస్ అండ్ మీడియా కోఆపరేషన్ తోటి కమ్యూనిటీ డ్రివెన్ ప్రోగ్రామ్ డ్రగ్ ఫ్రీ నిర్మల్ ఈరోజు నుంచి లాంచ్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ప్రతి గ్రామ పంచాయత్లో, ప్రతి వార్డులో మన కళా జాతర వాళ్ళు ప్రతిరోజు కనీసం హాఫ్ అన్ అవర్ ఒక ప్రోగ్రామ్ చేస్తారు ఆన్ డ్రగ్ అవేర్నెస్, ఆన్ సివిల్ రైట్స్, ఆన్ చైల్డ్ మ్యారేజ్ అండ్ అదర్ సోషల్ ఈవెంట్స్. మన కమ్యూనిటీ వాలంటీర్స్ కూడా దీంతో భాగంగా కమ్యూనిటీ వాలంటీర్స్కి కూడా ఫర్దర్గా నమోదిస్తాము, వాళ్ళకి పేరు అవన్నీ కూడా మనం తీసుకుంటాము. అండ్ అక్కడ నుంచి కూడా ఫర్దర్గా ఇది ప్రోగ్రామ్కి ఎన్హాన్స్మెంట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి గ్రామ పంచాయతీలో కమ్యూనిటీ వాలంటీర్స్ కూడా మనతో పాటు రావాలి, వాళ్ళు కూడా మనకి ఇది డ్రగ్ ఫ్రీ నిర్మల్ డ్రైవ్లో హెల్ప్ చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు చెప్తారు, కానీ మన తరఫు నుంచి మన ఎక్స్టెన్సివ్గా యాంటీ డ్రగ్ డ్రైవ్ పెడుతున్నాము. మన డి అడిక్షన్ సెంటర్ ఆల్రెడీ నడుస్తుంది, మీ అందరికీ తెలుసు. ఇది డ్రగ్ అంటే చాలా పెద్ద మెనస్ ఉంది, యూత్కి ఎంటైర్ ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది. కాబట్టి పేరెంట్స్తో, పిల్లలతో, టీచర్తో, అందరితో నా తరఫు నుంచి ఒకే రిక్వెస్ట్ ఉన్నాయి, అలాంటి ఈవిల్, అలాంటి రాంగ్ హ్యాబిట్స్ మీరు బంద్ చేయాలి. ఎవరైనా ఎంకరేజ్ చేస్తేనే కూడా వాళ్ళకి కూడా మీరు ఖచ్చితంగా ఇది కఠిన చర్య అవుతుంది, అదే చెప్పాలి. అండ్ మన తరఫు నుంచి మన డెఫినెట్గా ఎవరైనా ఇది ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్య తీసుకుంటాము. మన ఒక డ్రగ్ ఫ్రీ సొసైటీ ఆలోచనతోటి మనం ముందుకు వెళ్తాము ఇప్పుడు. అండ్ రాబోయే రోజుల్లో డెఫినెట్గా నిర్మల్ ఒక డ్రగ్ ఫ్రీ సిటీ లాగే అవుతుంది, అది కోరుతున్నాను. సో ఈ రోజు నుంచి ఇది లాంచ్ కార్యక్రమం కాబట్టి మీ అందరికీ పిలవడం, స్పెషల్గా ఇది చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో భాగంగా చాలా రకంగా కార్యక్రమం ప్రతి నెల అవుతూనే ఉంటుంది. సో దీంట్లో కూడా మీరు డెఫినెట్గా పాల్గొంటారు. థ్యాంక్ యూ. ఎస్పీ గారు మీ తరఫు నుంచి. అందరికీ నమస్కారం. మేము లాస్ట్ 3 months నుంచి గాంజా గస్తీ అనే ఒక ప్రోగ్రామ్ చాలామంది డ్రగ్ పెడ్లర్స్ని అరెస్ట్ చేశాము. కల్టివేట్ చేస్తున్న చాలా ప్లేసెస్లో గంజాయి పండిస్తుంటే అవి కూడా మేము ఆ పంటలు ధ్వంసం చేయడం జరిగింది, కేసులు పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు కలెక్టర్ గారు కూడా ఒక భాగం అవడం మాకు చాలా సంతోషంగా ఉంది. సో ఇప్పటికీ మనకి చాలా రిజల్ట్ ఉంది. దాంతో జిల్లా అధికార యంత్రాంగం కూడా భాగం అయితే ఈ కార్యక్రమంలో మరింత ఊపు వస్తుంది, మరింత ఇది వైడ్ స్ప్రెడ్ ఇది అవుతుంది. సో అన్ని విలేజెస్లో కూడా కళాజాత బృందాలతోటి అవేర్నెస్ కలెక్టర్ గారు కల్పిస్తున్నారు. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఇంకా ఫ్రీగా అవుతుంది. మేము ఆల్రెడీ ఒక నెంబర్ పెట్టాము, దీనికోసము ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది, డెడికేటెడ్ నెంబరు. డ్రగ్స్కి సంబంధించి ఏ రకమైన ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా పోలీసులకి వెంటనే తెలియజేయాలి. అలాగే ఈ కలెక్టర్ గారి తరఫు నుంచి ఈ కళా బృందాల ద్వారా అవేర్నెస్, ఇతర కార్యక్రమాల్ని మేము స్వాగతిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్, కలెక్టర్ గారు. థ్యాంక్ యూ.